నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజకీయ విమర్శలు చేస్తే అర్ధరాత్రులు అరెస్టు చేస్తారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరులో వైసీపీ నేత కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టుని ఖండిస్తూ గురువారం వైసీపీ శ్రేణులు అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడారు. వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లే సీమరాజును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 24 గంటల్లో ప్రేమ్ కుమార్ ని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు లేల్లాపిరెడ్డి, కావిటి మనోహర్ నాయుడు, డైమండ్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆయన మాత్రం రక్షణ ఉంటారు పోలీసులకి. మీకున్న సమాచారం అదేనా? నాకు తెలియదు. మీకున్న సమాచారం అదైతే, అది నిజమైతే నా సమాధానం ఇది. చీమరాజును మాత్రం ఏమీ చేయదు. మా వాళ్ళు మాత్రం తీసుకెళ్లి లోపలేసి అర్ధరాత్రి పూట తీసుకెళ్తారు. మరి చీమరాజును కూడా తీసుకెళ్ళొచ్చు కదా అర్ధరాత్రి. ఆయన సంస్కృతం మాట్లాడుతున్నాడు కదా, చూశారా మీరు? ఆ చీమరాజు సంస్కృతం మాట్లాడుతున్నాడు, వచ్చి బూతులే. అది మాత్రం వినసొంపుగా ఉంది. ఎవరికి ఎవరికయ్యా? లోకేష్ గారికి. ఆయనకి వినసొంపుగా ఉంది, రాగం బాగుంది ఆయనకి. చీమరాజు గారు మాట్లాడే బూతులు నేను చెప్పే కదా, మీకు గుర్తుందిగా. చీమరాజు అంటే లోకేష్ గారు సృష్టించిన రోబో. ఆయన దగ్గర ఉండదు బట్టన్ అంతా కూడా. మేమేమి అసభ్యకరంగా, నేను ఎక్కడా కూడా మన ప్రేమ్ కుమార్ ఏ ప్రెస్ మీట్లోనూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి సందర్భమే లేదు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సోషల్ మీడియాలో కండవ వేసుకున్నా, లేకపోతే సోషల్ మీడియాలో ఇంకోటి వేసుకున్నా అసభ్యకరంగా ఆయన మాట్లాడలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే విమర్శించి ఉండవచ్చు. నేను విమర్శిస్తున్నా కదా, రోజు లోకేష్ని విమర్శిస్తున్నా కదా. నేను ఈ రాజకీయాలు విమర్శ చేయకూడదా? విమర్శ చేస్తే ఊరుకోరా? లాఠీలు పెట్టి కొడతారా? అర్ధరాత్రి తలుపులు పాల్గొట్టి తీసుకెళ్తారా భార్య బిడ్డల దగ్గర నుంచి? రాజకీయాల్లో విమర్శలు చేయరా అని అడుగుతున్నా. విమర్శ చేయడం నేరమా? నేరమైతే చెప్పు నేరమని చెప్పి తీసుకెళ్ళు. రాత్రిపూట దొంగతనంగా రావాల్సిన అవసరం పోలీసులకి ఎందుకు? లైట్లు ఆపేస్తారా? ఏం దారుణం అయ్యా లోకేష్, నాకు అర్థం కాలేదు. శాశ్వతంగా ఉంటావా అధికారంలో? నువ్వు మీ నాన్నగారు శాశ్వతంగా మీరే పీఠం వేసి కూర్చున్నారు ఏంటి? పీఠం వేసి కూర్చున్నారు. బ్రిటిష్ వాళ్ళే పారిపోయారయ్యా హరాస్మెంట్ చేస్తే. మీరు హరాస్మెంట్ చేస్తే ఊరుకుంటారు జనం? పీఠం వేసి సీరలేసి దగ్గొట్టుకుని చైర్లో కూర్చున్నాడు ముఖ్యమంత్రిగా మీ ఫాదరు నువ్వును. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కొరటిపాడు, బృందావన గార్డెన్స్, లక్ష్మీపురం, గుజ్జనగుండ ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతాల్లో గురువారం మాధవి పర్యటించారు. గత ప్రభుత్వం విస్మరించిన సిగ్నల్స్ వ్యవస్థని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు, అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనగుళ్ళ నుంచి కొరటిపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో, గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద, ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో
ఇప్పుడు కొన్ని ఏరియాస్ కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు అండ్ అదేవిధంగా లక్ష్మీపురము అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనల్ని మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఐ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14-15 తేదీలో సిపిఎం జిల్లా 25వ మహాసభల్ని నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు తెలిపారు. మహాసభలకి సంబంధించిన పోస్టర్లని సిపిఎం శ్రేణులు గురువారం బ్రాడీపేటలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా రామారావు మాట్లాడారు. తమ కార్యాలయంలోనే ఈ సభలు జరుగుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమానికి ముందుగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా 25వ మహాసభలో 14-15 ఈ నెల 14-15 తేదీల్లో 2/7 బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రారంభ సభ 10:30కి స్టార్ట్ అయ్యి 11:30-12 దాకా ప్రారంభ సభ జరుగుతుంది. ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, డి రమాదేవి గారు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ పిలిపిపోతుంది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ప్రజలు స్పందిస్తున్నారు. దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అదొక్కటే కాదు, జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది, రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు, భూములు సేకరించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇకనట్ట కాకుండా దీని ముందు చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా. కాబట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం మీరేదో 15,000 కోట్ల రూపాయలు మేము రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించారు. పరమ అబద్ధం. బడ్జెట్లో కేటాయించలా. అనేక ఆర్థిక సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. అప్పిస్తే మీరు చేసేది ఏంటి? ఢిల్లీని నలదని రాజధాని నిర్మాణాన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు అప్పిచ్చడం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అందుకని రాజధాని నిర్మాణం ఇక ముఖ్యమైనటువంటిది. జిల్లాలో ప్రధానమైన సమస్యలు 2 ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించడం. ఆ ప్రాంతంలో నల్లమడ వాగు ఉంది. ఆ నల్లమడ వాగు ఆధునికీకరణ, ఈ రెండింటికి 600 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. 40-50 సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వం మేము రాంగల్ని ముందు దానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏమాత్రం నిధులు కేటాయించలా. వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన భర్తని చంపడానికి ప్రయత్నం చేశాడని స్వరాజ్యలక్ష్మి ఆరోపించారు. తన కుటుంబానికి నాగేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలెంలో గురువారం స్వరాజ్యలక్ష్మి దంపతులు వారి తరపు న్యాయవాది శామ్యూల్ జాన్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇప్పటి వరకు మీరు ఎంత మొత్తంలో ఇచ్చారు డబ్బులు? సార్ 2 ఇయర్స్ నుంచి రోజుకు 4,000 సార్. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళారు సార్. నాకు కావాలి, నా ఖర్చులు కావాలని చెప్పి ఇంకా ఎక్కువ. ఎంతంటే ఒక్కొక్క 500 కాగితం లెక్కేస్తుంది సార్. ఏడు మొత్తం తక్కువ సార్. ఈ డబ్బులు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా మంటలు ఉంటా, పొయ్యి దగ్గర ఉప్పులో ఎంచుకుంటా అంత కష్టపడి ఆయన చేత నేను చేయించుకుంటే ఉదయం నుంచి 10 నుంచి 10:30 దాకా నేను రక్తం గడ్డలు కట్టుకున్నాను. తిరిగి సంపాదించిన డబ్బు మొత్తం వాడు 500 నోట్లు లెక్కేస్తుంటే ఏడుస్తా, ఏంటే నీకు డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదా అని చెప్పి హింసించావాలంటే ఒక్క 500 లెక్కన ఎవడిస్తాడే లంచ, ఎవడిస్తాడని ఇంటికి ఎంత కాచుగా ఇవాళ ఇవ్వకపోతే రేపటికి 2వ రోజు, ఇల్లుంటికి 3వ రోజు, ఆవిడెల్లుంటికి 4వ రోజు. ఆ 4 రోజులు కలిపి కూడా నేను ఇవ్వాలి లంచా అని మాట్లాడారు సార్. ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖు తలకాయ పగలగొట్టాడు. మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కారులో వచ్చి యాక్సిడెంట్ చేశారు. వెనకమాల వచ్చి నేను మాల సూయదస్ పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడ నేను మామూలుగా ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాడ ఉన్నా. తర్వాత మళ్ళీ ఏది నా మీద ఇస ప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని ఒకసారి నాకు కూడా తెలవదు. ఒక 10 మంది కుర్రోళ్ళు ఉదయాన్నే నేను షాప్ తీసిన ఒక అరగంట తర్వాత ఒక 10 మంది కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు వచ్చినట్టు వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కనే మామూలుగా ఏది సరుకులేనని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే పండలరావు అని అతను కూడా వచ్చాడు. అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారు ఏంది అది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి. అలా చేసుకుంటూ వచ్చి మాకనేది ప్రాణరక్షణగా ఏది అతని వల్ల ప్రాణం అని ఉంది. మాకు రక్షణ కావాలి, ప్రొడక్షన్ కావాలి. మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు భయపడి. మా పెద్ద అమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చింది. విజయవాడ నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఎక్కలేదని ఏం జరిగింది ఏంది అని అమ్మాయి కూడా వచ్చింది. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలుగా సంఘ వ్యతిరేక శక్తులు పెట్టిరేగి సమాజంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తూ బలహీనులపై దాడులు చేస్తూ దోపిడీలు చేస్తూ మానవ ప్రాణాలను దోచుకోవటం కాకుండా వారి ప్రాణాలను కూడా హాని కలిగించే ప్రయత్నాలు జరిగినాయి. ప్రతిసారి ఇన్నోసెంట్గా వాళ్ళ పేపర్లు రాసుకుని హాస్పిటల్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం న్యాయం జరగట్లేదు. మరి ముఖ్యంగా ఈవిడ గత 3 మాసాల నుంచి జరుగుతున్న పరిణామాల్లో స్వేచ్ఛా వాయువులు తీసుకుని వారికి ఒక నమ్మకం వచ్చి మాకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో అని బయటకు వచ్చిన నేతృత్వంలో ఎస్పీ గారిని కలిశారు, దిశ పోలీసుల వారిని కలిశారు, నగరం పోలీసు వారిని కలిశారు. వారికి చెప్పిన సమాచారాన్ని వారి ముందు పెడతాం జరిగింది. కానీ దాని మీద దర్యాప్తులు సక్రమంగా లోతుగా కొనసాగటం లేదు. చాలా సత్యాలు మరుగునబడ్డాయి. ఇవాళ ఈ విక్టిమ్ గర్ల్ చెప్పిన సత్యాలు చూస్తే మనసున్న మనిషి ఎవరైనా కానీ, అతను పోలీస్ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ, రాజ్యాంగం పరిధిలో చట్టం పరిధిలో ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు చట్టాన్ని అమలుపరచవలసిన శాఖలు సైలెంట్గా ఉంటే ఇంతకు మించిన అన్యాయం ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరగక మాందవు. ఇక్కడి నుంచి అయినా కానీ చట్టం పరిధిలో సమగ్రమైన సంపూర్ణమైన దర్యాప్తు జరిపించి దోషులని శిక్షించాలి, వీరికి రక్షణ కల్పించాలి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తాళాలు మింగిన యువకుడికి కోత లేకుండా అద్భుతమైన చికిత్స అందించి కాపాడారు. నర్సరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్ అనే యువకుడు కుటుంబ సభ్యులతో గొడవపడి 4 తాళాలను మింగాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని జీజీహెచ్ కి తీసుకుని రావడంతో గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ కవిత వారి బృందంతో కలిసి పొట్టలో ఉన్న తాళాలని వెలికి తీశారు. దీంతో ఆ యువకుడు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.